మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యూ ఏ మేరీ క్రిస్మస్. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవ రూపములో జన్మించాడు. అదే క్రిస్మస్. యేసు ప్రభు వారు మానవుని రక్షించడానికి, మానవునికి నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితము ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఎందుకంటే మానవుని దేవుని దూరం అయిపోతున్న పరిస్థితిలో మానవుడికి దేవునికి మధ్యలో వచ్చినటువంటి అగాధాన్ని పూరించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. అదే క్రిస్మస్ అంటారు, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది మానవుని రక్షించడానికి. మరి ఆయన మానవుని రక్షించడానికి తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. సిలువలో ఆయన మరణించి ఆ శిలువ శిక్ష, మానవునికి రావాల్సినటువంటి ఆ శిక్ష అంతా కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ఘోరమైన సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు మరణించి మరి తిరిగి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఆయన మరణాన్ని జయించాడు. మరి దేవుని యొక్క సువార్త, మరి క్రిస్మస్ యొక్క శుభవర్తమానం ఏమిటంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మానవుని రక్షించడానికి, టు సేవ్ ద హ్యుమానిటీ అనే యొక్క ఉద్దేశముతో దేవాతి దేవుడు మానవ రూపములో జన్మించాడు. పశువులు పాకలో, పశువులు తెట్టులో మరి ఆయన జన్మించాడు. ఎందుకంటే అందరితో ఏ భేదము లేదు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, ఏ భేదము లేరు, అందరూ కూడా త్రోవ తప్పిపోయినారు, దేవుడి నుంచి దూరం అయిపోయినారు. కాబట్టి ఆ దేవుడి నుంచి దూరమైపోయిన వాళ్ళందరినీ కూడా రక్షించడానికి, ఎందుకంటే మానవుడు మరి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తుంది, మానవుని స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృష్టించాడు. మరి తన యొక్క జీవాత్మను అనుగ్రహించి మానవుని ఈ లోకంలోనికి దేవాతి దేవుడు తీసుకొచ్చాడు. మానవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా ఒక మాట ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభు యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుగ్రహించారని స్పష్టంగా బైబిల్ చెబుతుంది. మరి యేసు ప్రభు వారు మరి ఈ విధంగా అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. మానవులు అనేకమైనటువంటి భారాలతో మరి హృదయంలో శాంతి లేక, సమాధానం లేక, దేవుని నుంచి దూరం అయిపోయిన పరిస్థితి. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, అంటే దేవుని మాట వినకపోవడం వల్ల పాపము మరి మానవుని జీవితంలో ప్రవేశించింది. మరి అన్నీ అంటారు బైబిల్లో, ఆజ్ఞాత్మకమే పాపం అంటారు. అయితే పాపం వల్ల వచ్చే జీవితము మరణం అంటారు. మరి దేవునితో మానవుడికి విడిపోయిన పరిస్థితిలో మరి యేసు ప్రభువాన్ని మరి ఈ లోకానికి తన కుమారుడైన యేసు ప్రభువాన్ని 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవుల కోసం రాలేదు, క్రైస్తవులు ఎవరు లేరు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రతి మానవుని ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మానవుని రక్షించడానికి, ఆ యొక్క నిత్య మరణమును తప్పించడానికి, పరలోక రాజ్యములో నీవు కూడా ఆయనతో పాటు యుగాలు జీవించాలని మరి దేవుడు ఇష్టపడినాడు. దేవుడు మరి ఆయన యొక్క మార్గములో, దేవుని చెప్పుడు మార్గములో నడవాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చారు. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్